హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఎలా ఉన్నారు? నెల్లూరుకు ప్రయాణమయ్యాం ఫ్రెండ్స్. మేము ఒకరోజు వచ్చేసి ఆ రోజు అనుకుంటా రాత్రి 8కు ప్రయాణం అయ్యాము. ఈ రియల్ స్టోరీ మీ ముందు చూస్తున్నాం ఫ్రెండ్స్. ఆ రోజు చాలా చాలా భయంగా గడిచిపోయింది. అలా మేము కారుకి ప్రయాణం చేస్తూ ఉన్నాము. నెల్లూరు ప్రయాణం చేస్తుండగా మధ్యలో దారిలో దట్టమైన అడవులు, దట్టమైన చెట్లు, ఇలా చాలా ఆహ్లాదంగా ఉంది. అలాగే పోతున్నాము. అలా పొంగ 11, 10:30 టైం అవుతోంది. ఎక్కడో దూరం నుంచి టార్చ్ లైట్ పట్టుకొని ఎవరో ఏదో ఒక ఆకారం నడుస్తూ ఉంది. బ్లాక్ నల్లగా ఉంది. చుట్టూ దట్టమైన పొగల మధ్యలో ఆ ఆకారం ఉంది. దాన్ని చూస్తుంటేనే నాకేదో ఒకలా అనిపిస్తోంది. ఏంటిది ఇలా ఉంది ఈ టైంలో అనుకుంటూ మా వాళ్ళతో కూడా చెప్తూ అలాగే ప్రయాణిస్తూ ఉన్నాం. మెల్లమెల్లగా వస్తూ ఉన్నాము. అంతలో ఆ ఆకారము కొంచెం గబగబా నడుచుకుంటూ మా వైపే రాసాగింది. అట్లా వస్తూ మళ్ళీ కాసేపు మాయమైపోయింది. ఇదేందో ఏంది ఇట్లుంది, టార్చ్ లైట్ పెట్టుకొని ఒక ఆకారం వచ్చి మళ్ళీ మాయమైంది అనుకొని ఏదోలే అనుకుంటూ మళ్ళీ మా పనిలో మేము నిమగ్నమయ్యాము. అలా పోతూ ఉన్నాము. అట్లే ఆ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ అలా ప్రయాణిస్తూ ఉన్నాము. అలా ప్రయాణిస్తుండగా ఉన్నట్టుండి కొంచెం టైర్ ఆగినట్టు శబ్దమైంది. ఈ టైంలో ఏంది అనుకుంటూ కొంచెం మెల్లగా కారు స్టార్ట్ అవ్వడం, స్పీడ్గా అందుకోవడంలా ఏంది అనుకుంటూ ఆలోచనలో పడ్డాము. మళ్ళీ మెల్లగా ఎలాగో దాన్ని సర్దిద్దుకున్నాము. అలా పోగా ఒక పాడుబడ్డ బంగ్లా కనపడింది అక్కడ. ఏంది చిట్టడవిలో ఉన్నట్టుండి ఒక బంగ్లా ఉంది, పాడుబడ్డ బంగ్లా. ఇదేం కళ నిజమా? ఇందాక ఏం అనిపించలేదే, ఇప్పుడేది ఉన్నట్టుండి బంగ్లా కనపడుతూ ఉంది అనుకుంటూ ఆలోచనలో పడ్డాము. అలా పోగా ఆ బంగ్లాలోంచి ఒక ఆకారము తల దువ్వుకుంటూ దర్జాగా నడుచుకుంటూ బయటికి రాసాగింది. అలా వస్తూ రోడ్డుపైకి వచ్చేసింది. వచ్చి ఇలా చూస్తూ నడుస్తూ ఉంది. ఆ ఆకారం చేతిలో ఈసారి లైట్లు అట్లాంటివి ఏమీ లేవు. కాసేపు ఉన్నట్టుండి గాల్లో తేలిపోయినట్టు అలా శబ్దం వినపడసాగింది. ఇది ఫ్రెండ్స్ ఆ రోజు జరిగిన రియల్ స్టోరీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.